హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. సర్వపిండి అంటారు, గిన్నెప్ప అని కూడా అంటారు. నేనైతే మా ఇంట్లో అయితే గిన్నెప్ప అని ఏడ్చేదానండి చిన్నప్పుడు. నేనైతే నేర్చేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ బియ్యపిండి తీసుకోవాలండి. ఇక బియ్యపిండి అయితే తీసేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి: ఉప్పు అండి, సాల్ట్, పచ్చిమిర్చిని చిన్నగా తురుముకున్నాను, పల్లీలు అయితే ఇంకో కచ్చాపచ్చాగా దంచుకోవాలండి, కరివేపాకు, కొత్తిమీర, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవైతే కొంచెం కొంచెం వేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఇవన్నీ చూసారు కదా, ఈ కొంచెం మోతాదులో అయితే ఈ పిండికి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూను, పోపు గింజలు అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. మిగతా అయితే ఈ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇందులో వేసి పిండి కలిపి మీకు చూపిస్తాను ఎలా కలపాలో. చూడండి, ఫస్ట్ అయితే ఇవి వేసి మొత్తం ఇలా పిండిలో కలుపుకోవాలండి. వాటర్ వేయకముందుకే మొత్తం ఇవి కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా అయితే కలిసిపోయినాయి. నేనైతే ఇవన్నీ ఇప్పుడు చూపించినవన్నీ వేసేసాను ఇందులో. ఇప్పుడు వాటర్ వేసి మెత్త కలిపిన తర్వాత చూపిస్తాను. సారీ అండి, మర్చిపోయాను. ఆనియన్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇలా కొంచెం చిన్న చిన్నగా తురుముకోవాలండి. ఇది కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాతనే వాటర్ వేసి కలుపుకోవాలండి. చూడండి, ఇదంతా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ వేసి కలిపిన తర్వాత చూపిస్తాను. చూడండి, పిండి అయితే నేను ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగానండి. వీళ్ళపై బాండీ తీసుకోవాలండి. మనం గిన్నెప్ప అద్దుకుంటాం కదా, దానికోసమని తీసుకోండి. కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే అడుగు మొత్తం ఇట్లా గట్టిగా పట్టేసుకోకుండా రావాలండి. ఇట్లా మనం ఎక్కడికైతే చేయాలనుకుంటున్నామో అక్కడికి ఇట్లా పూసేసుకోవాలండి ఆయిల్. నేను ఇంత మట్టుకు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంత పూసేసుకున్నాను ఆయిల్ని. చూడండి, ఫస్ట్ అయితే ఇట్లా వెడల్పుగా చేసుకోవాలండి. ఇది ఇంట్లో వేసుకొని ఇలా మొత్తం పక్కలకంతా అద్దాలండి. చూడండి, నేనైతే మొత్తం అద్దేసానండి. ఇప్పుడైతే మనం అక్కడొక హోల్ పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మంచి కాలుతుందండి. మళ్ళీ తిప్పుకునేటప్పుడు మనకు తొందరగా వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఇట్లా హోల్ ఉండడం వల్ల ఏదో కొత్త రకమైన పని బాగా తింటారండి. చూడండి, ఇలా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువేం అవసరం లేదు, కొంచెం పావు అయితే సరిపోతుంది. వేసుకొని ఇదంతా అప్ప మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా తిప్పేసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు దీన్ని కాల్చేసుకోవాలి. నేను కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మనమైతే ఇది అప్పను కాల్చుకునేటప్పుడు గిన్నె ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మొత్తం అన్ని సైడ్లు కాలేటట్టు. నేనైతే స్టవ్కి గోడ అనుకూలంగా ఉండేలా పెట్టానండి. ఎందుకంటే బాండి ఇటు సైడ్ కింద వైపు కాలాలంటే దానికి ఇట్లా కొంచెం ఆనిస్తే బాగా కాలుతుందండి. చూడండి, ఇప్పుడు మనకైతే ఇది కంప్లీట్గా కాలిపోయింది. చూడండి, మనం అడుగులో ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకోసమని ఇలా తీసేస్తే ఇలా వచ్చేస్తుందండి. నాకైతే కాలుతుంది. నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన సర్వపిండి అదే గిన్నెప్ప అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే అసలు మీరు తినాలంటే నేను చెప్పడం ఏమి ఉండదు. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ అయినా, పిల్లలకని కాదు పెద్దవాళ్ళకైనా, ఇంకా పెద్దవాళ్ళకైతే మందుముళ్ళనైతే ఇంకా చెప్పనవసరం లేదండి. మీరైతే ట్రై చేయండి ఇలా ఇంట్లో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.